హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ మధ్య నా ఛానల్లో అన్ని పనసకాయకి సంబంధించిన రెసిపీసే పెడుతున్నాను. అసలైన బెస్ట్ రెసిపీ అయితే అసలు మర్చిపోయినా నేను. సరేలే అని చెప్పి ఈరోజు అయితే మంచి రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే పనసతోలను తీసుకొని ఐస్ క్యూబ్స్ అండ్ పాలకి తీసుకుంటున్నాను. కౌ మిల్క్, ఆవు పాలు తీసుకున్నాను. వీటితోనే ఏం చేస్తా అంటే పనసకాయ మిల్క్ షేక్ చేస్తున్నాను. చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ అయితే మిక్సీ జార్లో పనస తొనల్ని వేసుకొని అందులో ఒక 5-6 ఐస్ క్యూబ్స్ యాడ్ చేసి అందులో పాలు అయితే తీసుకోవాలి. కావాల్సిన పాలు యాడ్ చేసి అందులో లైట్గా షుగర్ యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే ఆప్షనల్, మీకు కావాలంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. షుగర్ యాడ్ చేయకపోయినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, కానీ పిల్లల కోసం అని చెప్పి లైట్గా అయితే వేస్తున్నా. వాళ్ళకి ఈ మధ్య తినడం పనసకాయ రెగ్యులర్గా తినడం వల్ల బోర్ వచ్చింది అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఏదైనా అవైలబుల్గా ఉన్నప్పుడే తినేయాలి కదా, సరేలే అని చెప్పి. మా ఏరియాలో అయితే పనసకాయ అసలు రేర్ అండి, కష్టం, ఎక్కడికో వెళ్తే కానీ దొరకదు మాకు. సో నేను అవైలబుల్గా ఉన్నప్పుడు పిల్లలకైతే చాలా రకాలైతే చేసి పెడుతున్నాను. అందులో ఇదొకటి పనసకాయ మిల్క్ షేక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెళ్తూ సబ్స్క్రైబ్ కానీ లైక్ కానీ చేయండి. వీడియోను చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.